అబ్బా సాలిడ్. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో వీరుడవయ్యా. చేస్తే రెస్పాన్స్ లేదు, అర్థం అంటే నవ్వుతావు, స్మైల్ సింబల్స్ పెడతావు, స్టేటస్లో ఫొటోస్ పెడతావు. ఎలా ఇలా నా నంబర్ ఎలా తెలుసు నీకు? మొన్న అడిగాను కదా, ఇవ్వలేదు కదా నేను. ఎలాగోలా పడతాంలే కానీ అది కాదు విషయము. ఇప్పుడు మ్యాటర్ ఏంటి? పెళ్ళా, లవ్వా, డేటింగా? దేని షురూ చేద్దాం? పిచ్చా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కాదా? నువ్వు చెప్తే నాకు అర్థం కాదు. ఇలా తగులుకున్నావేంటి? ఇలా తగులుకున్నావేంటి? మరి పెళ్ళి కావాలా, లవ్ కావాలా, ఏది కావాలి? నాకు ఏది వద్దు నీతో. ఏది వద్దంటే ఎలా? నన్ను చూస్తే నీకు చెమటలు పడుతున్నాయి, ఫీలింగ్ స్టార్ట్ అయినాయి. అంటే సమ్మర్ కదా, ఉడక పోస్తుంది. నాకు పోస్తుంది నేను చూస్తే. ఇలాంటి నువ్వు అలా నవ్వద్దు, నువ్వు అలా నవ్వద్దు అంటు. సరే, ప్రేమ షురూ చేద్దామా, డేటింగ్ షురూ చేద్దామా, లవ్ షురూ చేద్దామా, పెళ్ళి షురూ చేద్దామా? నాకు నిన్ను చూస్తే మాటలు తడపడుతున్నాయి. ఆ స్మైల్ ఏంట్రా బాబు? నా ప్రాబ్లం నువ్వే. నేను మొన్ననే చెప్పాను కదా నీకు. అయినా నీకు బాయ్ ఫ్రెండ్ లేడంటగా? నిజమా? బాయ్ ఫ్రెండ్ లేడంటగా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే లేడు, అబద్ధం చెప్తున్నావు. చూడు, నీకోసం నేను గాలి తెప్పించా. అది వస్తుంది. నేను తెప్పించా. ఏంటి అది? వానదేవుడికి నేను కాల్ చేస్తే గాలి. కేజీఎఫ్ మూవీలో డైలాగ్ వేస్తున్నావా? అవును. హెలికాప్టర్ తెప్పించినట్టు నేను గాలి తెప్పించా అంటున్నా. ఎక్కడి నుండి? వెదర్ చెట్టుకు చెప్పాను కమ్ అని వచ్చింది. నువ్వు అలా నవ్వద్దు. ఎంత ఇన్నోసెంట్గా ఉంది తెలుసా ఫేస్, అసలు ఆ బ్యూటీనెస్, ఆ క్యూట్నెస్. ఎందుకు అందంగా ఉన్నావు కదా, మళ్ళీ మేకప్ ఎందుకు వేసుకుంటావా? కళ్ళలో నా టార్చ్ పెట్టి, లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. అందం ఉన్న వాళ్ళు అమ్మాయిలు కాకపోతే అబ్బాయిలు వేసుకుంటారా? కాదు, అందంగా ఉన్న వాళ్ళు మేకప్ వేసుకుంటే ఇంకొంచెం అందం అయితే మా అలాంటి వాళ్ళు దిమాకి ఎట్లా పోవాలి మాకి? నువ్వు ఈ డైలాగ్స్ నా దగ్గర వెయ్యకు. నీ దగ్గర ఎవరి దగ్గర వేయాలి డైలాగులు? నేను నిన్ను లవ్ చేస్తున్నా. అరే నేను చెయ్యట్లేదు అబ్బా. మరి ఎందుకు వచ్చావు కలవడానికి? సారి, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. మరి కలవడానికి ఎందుకు వచ్చావు? నేను నిన్నెందుకు కలవడానికి వచ్చాను? నువ్వే నేను ఏమంటారు ఫోన్ చేసి నా దగ్గర లేదు. నా నెంబర్ నీ దగ్గర ఎక్కడ ఉంది చెప్పు? అబద్ధాలు ఆడుతున్నా కదా, స్టేటస్ అది ఇది అని చెప్పేసి. సరే, నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, నీకు బాయ్ ఫ్రెండ్ లేడు ఫర్ షూర్. ఏమంటావు చెప్పు? నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు? అరే నాకు వద్దా బా, నాకు ఏంది ఇది సోది చెప్పు. ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు 2 weeks 14 days నాకు 14 యుగాల్లో ఉంది. నాకు తెలియదు. చెప్పాను కదా, నా పేరు శ్రీకాంత్ అని పరిచయం చేశాను. పరిచయం చేసుకున్నా కదా. నేను తెలియను, ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు. నా వయసు 25. నాకు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక. నాకు 35 అయినా పర్లేదు, 35 అప్పలమ్మ అయినా పర్లేదు. 35 అప్పలమ్మ అయినా పర్లేదు. నీకే నా పేరు ఎలా తెలుసు? నా పేరు అదే అప్పలమ్మనే. అప్పలమ్మ కాదు నీ పేరు? అదే నా పేరు. సరే, నువ్వు ఇంకా దీన్ని నా ఊరికి అలా చెప్పారా? అది కాదు. సరే, దీన్ని ఎక్స్టెండ్ చేయొద్దు. ఈరోజు కన్క్లూజన్ ఇద్దాం. నీకు లవర్ లేడు. ఐ లవ్ యూ. తిన్నావా ఏమన్నా? లిప్స్టిక్ తింటున్నావు మరి? లిప్స్టిక్ తినిపిస్తా. లిప్స్టిక్ తింటున్నావు మరి? అలా పక్కన కాదు చూసేది, ఎదురుగా ఉన్నాడు బావా. ఒక్కసారి బావా అనవా? నాకు మరదలు లేదు. యాక్చువల్లీ నీ అంత అందమైన అమ్మాయిని మరదలుగా పుడితే నాకు దేవుడికి నిజం చెప్తున్నా 10 జన్మలైనా రుణపడి ఉంటా. ఇంకా ఛాన్స్ ఉండదు, ఆల్రెడీ నేను పుట్టాను కదా. కాదు, నీకు బాగా యాటిట్యూడ్ ఎక్కువలా? యాటిట్యూడ్ ఎక్కువ కదా బాగా? అంటే అందంగా ఉన్నావా అనిపిస్తుంది? నేను చెప్పలేదు కదా నీకు నేను అందంగా ఉన్నా అని చెప్పాను. యాటిట్యూడ్ కనపడుతుంది. నాలాంటి అబ్బాయి కూడా వచ్చి ప్రపోజ్ చేస్తుంటే స్టిల్ ఇగ్నోర్ చేస్తున్నావు. వచ్చి ప్రపోజ్ చేసి యాటిట్యూడ్ కాకపోతే అరే నువ్వు నన్ను లవ్ చేసావు కదా, నేను కూడా నేను లవ్ చేస్తా అని చెప్పేసి వచ్చి హగ్ ఇవ్వాలి, ఒళ్ళో పడిపోవాలి.
సరే ఒక్క నిమిషం నన్ను చూసి నవ్వకుండా ఉండు. నీకు లవర్ ఉన్నాడా లేడా? అది ఒక్కటి ఫైనలైజ్ చేయి. లవర్ ఉన్నాడా? ఏమనిపిస్తుంది? లవర్ లేడు. లవర్ ఉంటే స్ట్రక్చర్ ఇలా ఉండదు. యాక్చువల్లీ నా సోల్మేట్ నాకు దొరుకుతుందో దొరకదా అనుకున్నా, కానీ దొరికింది. సరే ఇప్పుడు ట్రావెల్ చేద్దామంట. ఫస్ట్ జస్ట్ ఫ్రెండ్స్ అబ్బా, ఈ లవ్ ఇదంతా నా దగ్గర. సరే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం కూడా మాట్లాడొద్దు, అర్థమైందా? నాకు అనిపిస్తే నేను ఓకే చెప్తాను, అప్పటి వరకు నువ్వు కాదు. నీకు అనిపించాలంటే, ఫీలింగ్స్ రావాలంటే నేను సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. ఏం చేస్తావు? ఏదో ఒకటి రోజు గిల్లడమో గిచ్చడమో, ఫోన్ చేయడమో, హాయ్ కన్నా తిన్నావా అనడమో, ఏదో ఒకటి నేను చేస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ యుల్ గెట్ ఇన్ టు మై ఎండ్. అదర్వైజ్ నన్ను మర్చిపోతావు. రేపు మీ ఇంటికాడ పాలోడు వచ్చాడనుకో, పాలు పోసే వ్యక్తి కానీ ఎవరన్నా వచ్చారనుకో, అది చెప్పాడనుకో, ఏమని అదే ఇంప్రెస్ అయ్యామనుకో, వాళ్ళకి పడిపోతావు. నేను ఎవరికి పడతానికి ఎందుకు పడతాను అబ్బా? చెప్పాను కదా. సరే నాకు నచ్చావు. ఎవరికి పడతాను యాక్చువల్లీ రాధిక ఒకటి చెప్పేది, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నువ్వు ఓకే అంటే గుండెల్లో పెట్టి చూసుకుంటా. సింగిల్ వర్డ్, వన్ లైన్ ఆర్డర్, నో మోర్ డిస్కషన్స్. అక్కడ పడతానా నేను? ఇక్కడ పడతానా? ఎంత, ఒక 50 కేజీలు ఉంటావా? ఉంటాను. తాజ్ మహల్ 100 ఉంటాను. 50 కేజీ తాజ్ మహల్ నాదే నాదే. అయిపోయినాక ఏం చేస్తా? అప్పటిదాకా నేను ఉండను, ఎవరినో ఒకరిని చూసుకుంటాను. అంటే నేను ఎటు పోవాలి మరి? అందుకే కదా బుక్ చేసుకుంటున్నా, వచ్చి ఖర్చు వేసుకుంటున్నా. నేను లవ్ చేస్తే నేను చేసుకుంటాను. కాదు, ఇప్పుడు వచ్చి ఖర్చు వేసుకునేది ఎందుకు? ఎందుకు చెప్పు? ఎందుకు పడేసుకుందామని ఖర్చు వేసుకున్నా. ఇప్పుడు నేను వేసేది ఖర్చుఫే, బికాజ్ ఆల్రెడీ బుక్ అయిపోకుండా. అమ్మాయిల స్కార్సిటీ ఉందంట, తెలుసా నీకు ఆ విషయం? తెలియదు. 10 మంది అబ్బాయిలకి 7 అమ్మాయిలే ఉన్నారంట. వాళ్ళల్లో మళ్ళీ అట్లా ఏం లేదు. ఆ 7 మందిలో అందమైన అమ్మాయిలు 2 ఉన్నారంట. అందులో నేను ఒకట, నువ్వు ఒకటి, మిగిలిన 5 తక్కువ. వద్దు చాలు. ఇంకా ఇలా అనద్దు. ఇట్స్ కిల్లింగ్ మీ హియర్. ఎలా మళ్ళాను అను, ఎలా అను? అది నాకు అలవాటు చిన్నప్పటి నుండి. ఇలానా? ఎలా? సో ప్రిటీ యాక్చువల్లీ. నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. వర్క్ ఉంది అంటే నాకు వర్క్ ఉంది, నిన్ను పడేసే వర్క్ నాకుంది. అదేమైనా వర్క్? అది వర్కే కదా, అది కూడా అమ్మాయిలు పడేయడం కూడా ఈ కాలంలో వర్క్, బికాస్ దొరకట్లేదు. వెళ్ళిపోతున్నాను, బాయ్. అంటే ఫ్రెండ్షిప్ ఓకేనా? జస్ట్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్షిప్ ఓకే, దెన్ ఓకే. ఒక ఫ్రెండ్లీ హగ్, షేక్ హ్యాండ్ సంథింగ్ ఇస్తే నైట్ కల్లో గుర్తు తెచ్చుకుంటా. బాయ్ కాదు, ఒక హగ్, ఫ్రెండ్లీ హగ్ అబ్బా. బికాజ్ అబ్బా సాలిడ్. ఉండు ఒక నిమిషం. హలో, నువ్వు అలా నడుచుకుంటూ వెళ్తుంటే హెచ్కి ఇస్తా అని నా వెంట రావాలన్నది నాకు. యాక్చువల్లీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఒక అమ్మాయిని హీరోలు తిప్పుతారు కదా, ఇలా అలా తిప్పాలని కోరిక నాకు. నువ్వు హీరోనా? నేను హీరోయినా? అంతే కదా మరి. ప్లీజ్ సరే, ఇంకోసారి లవ్ అది ఇది అని చెప్పాను. నన్ను జస్ట్ అలా తిప్పుతా అంతే, అలా తిప్పాలని నా కోరిక. ఓకే, లాస్ట్ బాగా పట్టుకో. లెట్ మీ హోల్డ్ హ్యాండ్. వీరాది వీరుడవయ్యా, హీల్స్ సరిలేవు. ఓ మై గాడ్, వినిట్. యాక్చువల్లీ థ్యాంక్ యూ. బాయ్ అంటే ఎలా? ఎన్ని రోజులు బతకాలి ఇంకా నేను? ఇందాకే కదా నువ్వు ఇలా చేస్తే నేను ఇంకెప్పుడు అలా చెయ్యనని చెప్పావు, మళ్ళీ ఏంటి? ఓకే బాయ్.